హాయ్ ఫ్రెండ్స్, యశ్వన్ రాహుల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మా జర్నీ కడియప్లంక నర్సరీకి మీకు కూడా చూపిందామని వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సూపర్ ఉన్నాయి రోజ్ ఫ్లవర్స్. మొక్కలు చెదిరిపోయినాయి ఫ్రెండ్స్. మొక్కలు కొందామని వెళ్ళాం ఫ్రెండ్స్. నిజంగా వాటి నుంచి వస్తే ఏది కొనాలో అర్థం అవ్వలేదు మాకు. గులాబీ మొక్కల కోసం వెళ్ళాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే రకాల మొక్కలు కూడా తీసుకున్నాం. మీరు కూడా చూస్తారని వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి. రకరకాల మొక్కలు, వాళ్ళు అంటుకట్టే విధానం నిజంగా చాలా అద్భుతం. మామిడి మొక్కలు కానించి రకరకాల మామిడి అంట్లు ఉన్నాయి. మల్లెంటులు, జామ మొక్కలు, లక్ష్మణ ఫలా చెట్లు, మందారాలు, లిల్లీలు, రకరకాల మొక్కలు ఫ్రెండ్స్. మనకు తెలియని మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. వాటిని చూస్తూ మైమర్చిపోయాం. చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం ఒకటి కొందామని వెళ్తే 100 కొనుక్కునేలా ఉన్నది ఇక్కడ. రేట్లు కూడా చాలా చౌకగానే ఉన్నాయి. మన ఇంటి దగ్గర తీసుకొచ్చి అమ్మే అంత రేట్లు కాదు, పర్లా. ఇంటికాడ బడ్జెట్తో అక్కడ 4 మొక్కలు కొనుక్కు తెచ్చుకోవచ్చు, ఒక మొక్క కొనుక్కునే దాంతో. మీకు కనుక ఈ నర్సరీలన్నీ నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. వైట్ గులాబీలు, నాటు గులాబీలు, పింక్ రంగు, పూజ విధానానికి ఉపయోగపడే పువ్వులన్నీ. అబ్బా, కళ్ళు మట్టికి జిగేలు అంటున్నాయి ఆ మొక్కలు చూసినప్పుడు. మనసుకు ఆహ్లాదకరంగా ఉంది అక్కడ ఉన్నంతసేపు. అన్ని రకాల మొక్కలు చూసిన తర్వాత అదే మా అమ్మని తీసుకుని వెళ్ళుంటే మొత్తం తెచ్చేస్తానంటది ఫ్రెండ్స్. రకరకాల గులాబీలు, వాటిని చూస్తే నిజంగా వాటి మయంగా కూర్చొని సేద తీరాలనిపిస్తుంది. మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మేము కూడా గులాబీ మొక్కలు, మామిడి మొక్కలు, బత్తాకాయ మొక్కలు తీసుకున్నాం.